ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు నామములో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహా కాపుదలను బట్టి మనం అందరం కూడా ఈరోజు సజీవులంగా ఉన్నాం. హల్లెలూయా. అయితే దేవుడు బలమైన వాడు, శక్తి కలిగిన వాడు. ఆయన కార్యములు ఎవ్వరు కూడా వర్ణించలేనివి, ఊహించలేనివి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరగడానికి సిద్ధంగా ఉంది. నువ్వేం చేయాలా? దేవుని నమ్మాలా. దేవుడు ప్రతిరోజు కూడా తన యొక్క శ్రేష్టమైన మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నారు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి మనం బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేయగలిగితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనము. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. This is what the Lord says, restrain your voice from weeping and your eyes from tears. Hallelujah. ఎంతో ధైర్యం కలిగించే మాట, ఎంతో ఓదార్పునిచ్చే మాట. ఈ రోజున బహుశా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో, నీ జీవితంలో కష్టం ఉందేమో, నీ కుటుంబంలో చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయేమో, నీ శరీరంలో భయంకరమైన వ్యాధి చేత అది తగ్గదు అని కృంగిపోతున్నావేమో, నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాయలేక మంచి జ్ఞానం లేక ఉన్నావేమో. ఎస్, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కన్నీళ్ళు విడిచుట మాను. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే దేవుడు నిన్ను రిక్వెస్ట్ చేయట్లే, దేవుడు జాలి చూపి ఓదార్పులాగా చెప్పట్లే, కానీ ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. యెహోవా ఆజ్ఞ ఇచ్చెను అని ఉంది. దిస్ ఈజ్ ద కమాండ్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా దేవుడు కమాండ్ చేస్తున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. అదొకలాగా నువ్వు తీసుకోవాలి. ఏంటంటే నీ కన్నులు విడిచుట మాను. ఇప్పటికైనా మాను. ఎందుకండి మానాలి? నా కష్టాలు తీరాయా? నా సమస్యలు తీరాయా? ఇప్పటికిప్పుడు కన్నీళ్ళు విడిచుట మాను అంటున్నారు, కానీ ఇప్పటికీ నా కష్టం అంతే ఉంది, ఇప్పటికీ నా శ్రమ అంతే ఉంది, ఇప్పటికీ నాకున్న సమస్యలు నా చుట్టూనే ఉన్నాయి. వై షుడ్ వీ హ్యావ్ టు స్టాప్ క్రైయింగ్? ఎందుకు నేను ఏడవకుండా ఉండాలి? ఒక రీజన్ చెప్పండి అనొచ్చు. ఇక్కడ ఈ మాట చెప్తుంది ఒక మనిషి అయితే నువ్వు ఏడు. సాధారణంగా మనం ఈ లోకంలో కూడా చూడొచ్చు. మనం ఏదైనా ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి, అమ్మ ఏడవకమ్మా, ఏం కాదులే, ఓర్చుకోమ్మా, లేదా పోయిన వాళ్ళు తిరిగి వస్తారా, పోయిన సమయం వస్తుందా, ఇంకోసారి ఎగ్జామ్ రాద్దులే, ఇలాంటి మాటలు వినొచ్చు. వీళ్ళందరూ చెప్తూ ఉంటారు ఏడవద్దు అని, కానీ వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి మనకి విడుదలనివ్వలేరు, ఆ సమస్య నుంచి మనల్ని రక్షించలేరు, ఆ ప్రాబ్లంను మన దగ్గర నుంచి తీసివేయలేరు. కానీ మాట చెప్తున్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి? ఈ లోక సృష్టికర్త అండి. ఈ లోకాన్ని సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏడవద్దు, దేవుడు కన్నీరు కారవద్దు అని అన్నప్పుడు ఆ విధంగానే ఉండు. ఎందుకంటే దేవుడు దానిని నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నువ్వేదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఏ సమస్యను బట్టి అయితే కృంగిపోతున్నావో ఆ సమస్యను నీ నుండి తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఎస్, దేవుడు చేయగలడు. దేవుడు మాట ఇస్తే తప్పని దేవుడు. ఈ యొక్క వాగ్దానము ఇర్మియా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని బట్టి మాట్లాడుతున్నట్లుగా మనం చూడొచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇశ్రాయేలీలందరూ కూడా ఆ ప్రదేశంలో ఎవ్వరు కూడా లేకుండా స్కాట్లు అయిపోయారు, చెదరబట్టబడ్డారు, ఎవరి కారు ఎక్కడెక్కడో ఉండిపోయారు. అయితే ఆ యూద ప్రాంతం దుఃఖిస్తున్నట్లుగా, ఆ యూద ప్రాంతంతో ఇర్మియా చెబుతున్నట్లుగా లేఖనాలు చూడొచ్చు. మరలా పోగొట్టబడిన జనులందరూ,
చెదిరిపోయిన జనులందరూ మరలా దే విల్ కమ్ బ్యాక్, మరలా నువ్వు ఆనందించబోతున్నావు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఎస్, ఈ వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకో. దేవుడు సెలవిస్తున్నాడు, ఐ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తా. దేని గురించి అయితే నువ్వు ఏడుస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు కన్నీరు గారుస్తున్నావో, ఏ సమస్యను గురించి అయితే నువ్వు కృంగిపోతున్నావో అది నీ నుంచి దేవుడు తీసివేస్తాడు, అది నీ నుంచి దేవుడు తొలగిస్తాడు. నమ్ము. దేవుడు కమాండ్ చేస్తున్నాడు, ఆయన ఆర్డర్ వేస్తున్నాడు కనుక ఆ ఆర్డర్ని బట్టి ఈరోజు నీకు సంతోషించు. అఫ్కోర్స్ ఈరోజు ఈ క్షణంలో ఆ సమస్య నీ దగ్గర ఉండొచ్చు, కానీ ఆ సమస్య పోయింది అని నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకో. దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి నీకు విడుదలనిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. మీకోసం ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించు. అత్యున్నతుడా స్తోత్రాలు, అద్వితీయుడు వందనాలు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు నాయన. ఎస్ లార్డ్, మీరెంతగానో చాలా క్లియర్గా మాతో మాట్లాడారు అయా. మా సమస్య నుంచి మాకు విడుదల ఇస్తానని అంటున్నారు అయా. ఏడవద్దు, కన్నీరు కారవద్దు అంటున్నారు అయ్యా. ఏ బిడ్డ అయితే ఈ సమయంలో కన్నీరు కారుస్తూ ఉన్నారో, కృంగిపోతూ ఉన్నారో, బలహీనతతో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో, వారందరిని బట్టి అడుగుతున్నాము, వారి కన్నీరు నుంచి తండ్రి వారికి విడుదల దయచేయండి. వారి యొక్క కన్నీటికి బదులుగా సంతోషమును తండ్రి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము అయా. అనారోగ్యంతో ఎవరైతే బిడ్డలు ఉన్నారో వారికి ఉన్న ప్రతి విధమైన రోగము, వ్యాధి, బలహీనత నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణ శక్తిని, ఆరోగ్యమును దయచేయండి. దురాత్మ క్రియలను లయపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, మంచిగా వారు ఎగ్జామ్స్ రాయడానికి సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా ఆర్థికపరమైన ఇబ్బందులు గృహంలో ఉన్నాయేమో నాయన, ఆర్థిక కష్టాల నుంచి విడుదల దయచేయండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన కుటుంబపరమైన గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని అయా. ప్రతి విషయంలో మీరే తోడై ఉండి కాచి కాపాడమని ప్రభువా. ప్రతి సమస్య నుంచి మీరే విడుదల అనుగ్రహించమని ఈ రోజున మా రాకపోకల్లో కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గమును దీవించండి అయా. ప్రయత్నాలను కూడా అన్నిటినీ సఫలపరచమని, మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రతిరోజు అందించబడుతున్న మాటల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే అనేకులకు షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.